తయారు చేస్తున్నాడని మనం చూస్తున్నాము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించినాడు. స్ట్రక్చర్ ఎలాగుందంటే మరి మట్టితో చేసినారు. తరువాత గమనించినట్లయితే ఆ మనిషిని యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఆయన ఊదినటువంటి వాడుకున్నాడు. జీవవాయువును అందుకనే డాక్టర్స్ చాలా పర్యాయాలు మనకు చెప్తూ ఉంటారు. ఏమనంటే ఊపిరి పీల్చుకోమంటారు, ఊపిరి వదలమంటారు. ఈ ఊపిరి గనక లేకపోతే మనకి దేవుడు అనేది ఎవరో అర్థం కానటువంటి వారం. మరి ఈ ఊపిరి ఎవరు ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలి, దేవుడే జీవాన్ని ఇవ్వాలి అని మనం కూడా చాలా పర్యాలు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియకుండానే మనము ధ్యానిస్తూ ఉంటాం ప్రియులరా. కనుకని ఇక్కడ చూస్తే మరి ఊపిరి అనేది ఆ వాయువు అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక అది దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది.